అమ్మా నమస్తే అమ్మా. వెళ్తూ చీకటి అయిపోయినా కూడా నువ్వు కనిపించావు. ఎవరో చెప్పారు ఇక్కడ అబ్బాయి అక్కడికి వెళ్ళాను, పలకరిద్దామని. ఇంటికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? డబ్బులు ఇవ్వగలిగి ఎక్కడికి వెళ్దాం అన్నారు అంటే అక్కడ కూర్చున్నాను. అవునా? ఇల్లు మీదేనమ్మా? నాదేనమ్మా. చూద్దాం అంటే లోపల కరెంట్ లేదు కదా. కరెంట్ లేదు. అబ్బా మన బావి గారు చూసినారు. ఇల్లు అది ఏం బాగాలేదంట మా వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం చేసేదమ్మా, తల్లి దిక్కుమొక్కు లేని దాని పిల్లలు లేరు, జల్లలు లేరు, తండ్రులు లేరు, కొడుకులు లేరు, వాళ్ళు లేరు దిక్కుమాల దాన్ని. నేను స్నానం చేసి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అయింది. ఏం ఎందుకు చేయలేదు? నీళ్లు అమ్ముతున్నారు ఇక్కడ మీకు? ఇప్పుడు చేస్తామండి బాబు. స్నానం చెయ్యాలమ్మా. చీర ఎప్పుడు కట్టుకుని చీర అదే చీర 10 రోజుల నుంచి అదే చీరలో ఉన్నావు నువ్వు? చేసి వారం రోజుల నుంచి ఉన్నావా? నిన్న మొన్న కట్టాను, కాటు మాసిపోయాయి. మొన్న కట్టావా? చెమటకి. మరి చీరలు లేవా నీకు? బట్టలు లేవా లోపల? ఉన్నాయి, 2 ఉన్నాయి. ఏమ్మా మరి ఉతుక్కుని వేసుకోవాలి కదా తల్లి. ఉతుక్కొని రాదమ్మయ్య. ఉతుక్కోవడం రాదమ్మయ్య? ఎందుకు రాదమ్మయ్య? చిన్నప్పటి నుంచి బట్టలు ఉతకడం ఏంటో మనకు తెలుసు కదా అమ్మా. బట్టలు ఉతుక్కోవడం తెలీదా ఏంటి? మా అమ్మగారు సాకులో మీ మామగారికి ఏమి అంత ఐడియా లేదా ఏంటి? మా బ్రెయిన్ బట్టలు ఉతుక్కోవడం రాదంటున్నారు ఏంటి? ఆవిడ మైండ్ సరిగ్గా లేదా? లేదా? మీ పేరేంటి అన్నారమ్మా? నా పేరు లక్ష్మణి. కొన్ని వంట చేసుకుని తిన్నావా? తిన్నాను, దాకా తినేసానండి. ఇది తీసుకురా, కొండలు ఏమో ఉంటాయి కదా. మా అమ్మ వంట చేసుకుంటుందా? వంట చేయదు, ఎవరైనా ఇస్తే తింటుందా? అబద్ధం చెప్తున్నావు అమ్మా నువ్వు. చెప్పు, ఏమైంది? ఏడుస్తున్నావా? అయ్యయ్యో, ఏడిపించానా నిన్ను? సరే వెళ్ళిపోనా మరి, ఏడవకు మరి. వరలక్ష్మమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? అన్నం వండుకున్నావు లేదని అడిగాను, అందుకే ఏడుస్తున్నావా? మరి ఎందుకు ఏడుపు వచ్చింది? ఎవరు లేక ఏడుస్తున్నావా? అవునులే పాపం, ఎవరైనా ఉండుంటే నువ్వు ఇలా ఉండేదానివి కాదుగా. బాధపడకు. ఇటు చూడు, నీకేం కావాలో చెప్పు. చేయి తీసి అడ్డం చేతి. నూనె చుక్క కావాలి. ఇంకా పప్పు కావాలి. అరేంజ్ చేసేయండి. ఏం కావాలో? పప్పు కావాలి. ఇంకేం కావాలి? కారం అది కావాలి. ఇవన్నీ ఇస్తే నువ్వేం చేసుకుంటావు? వండుకుంటున్నాం కదండి బాబు. ఉన్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళవా? మరి ఇంతకు ఎక్కడ తిన్నావు? ఎక్కడ తినలేదు, మధ్యాహ్నం తిన్నాను. ఎక్కడ మధ్యాహ్నం అన్నావు? ఇంటి దగ్గర తిన్నావు. ఇందాక ఎక్కడికి వెళ్ళాను? ఇప్పుడే అన్నావు కదా ఎక్కడికి వెళ్ళాను. వెళ్ళాను, వచ్చేసాను. సరే ఫోన్లే. సరే అయితే ఆ కారం అది తెప్పిస్తాను. పప్పు అది, నూనె అది కావాలన్నావు కదా. ఒక 50 రూపాయలు ఉన్నాయా? మరి అవన్నీ రేపు వచ్చి తీసుకుంటాను, ఇస్తావా? అవును, నీకు ఫంక్షన్ వస్తుందా? ఏవో డబ్బులు ఏవి ఖర్చు పెట్టుకుంటున్నానండి. చేపని దాన్ని పెట్టుకుంటున్నా. కరెంట్ లేదు కదా, ఇంత గుడిసెకి ఇంత లైట్ వేయచ్చుగా. ఛార్జింగ్ లైట్ ఉంది, ఎట్లేదు. ఇల్లు శుభ్రం చేసుకోమ్మా ఫస్ట్. నువ్వు ఇల్లు బాగాలేదు చూడడానికి. చేసుకుంటానండి. ఛార్జింగ్ లైట్ ఉంది కదా, వేసుకొని నీట్గా చేసుకో. డే టైం లైటింగ్ ఎందుకు అక్కర్లేదులే కానీ. లక్ష్మమ్మ, ఇవేంటివి? ఇవి బియ్యం అండి. తెలుసు కదా. ఓకే, డన్. సూపర్. అమ్మ, మీరు ఎక్కడ పడుకుంటున్నారమ్మా? కింద మంచం మీద పడుకుంటున్నారు. దుప్పటి అది ఉందమ్మా నీకు? చిన్న దుప్పట్లో ఉందా? ఉతుక్కోమ్మా, బాగాలేదు. ఉతుక్కో, అన్నీ ఉతుక్కో. ఇగో ఇందులో నువ్వు అడిగిన వాటికంటే కూడా అన్నీ ఎక్కువగానే నేను తెచ్చిచ్చాను. ఉన్నా ఇందులో. నువ్వు పప్పు అడిగావుగా, ఇగో పప్పు. ఫస్ట్ నువ్వు బట్టలు ఉతుక్కో. బట్టలు ఉతుక్కోవడానికి సోపులు ఉన్నాయి. తలకు నూనె రాసుకో. షాంపూతో స్నానం చెయ్యు. ఏమ్మా, ఒంటి సోపులు కూడా ఉంటాయి. పంచదార ఉంది, ఆయిల్, నూనె చుక్క అడిగావు కదా, ప్యాకెట్ తెచ్చాను. అన్నం వండుకో. కూర అది లేదన్నటప్పుడు పచ్చడి ఉంది. పచ్చడితో చక్కగా నువ్వు వంట చేసుకోమ్మా. ఎవరింటికి వెళ్ళకు. నీకు వచ్చే ఫంక్షన్ సరిపోతుంది తల్లి. వాళ్ళ ఇంటికి వెళ్ళలేదమ్మా. అదే చెప్తున్నాను మామూలు, నువ్వు వెళ్ళవలే, ఎవరింటికి వెళ్ళవలే. కానీ నీకు వచ్చిన 4000 రూపాయలతో 2000 రేషన్ సరిపడగా ఇంకో 2000 నీకు హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్న పాత సామాన్ అంతా తీసి బయట పడేసాయి. నీట్గా ఉండు.
సరేనా? ఇక నీకు మంచి చీర వచ్చింది, దేవుడు నీకు మంచి చీర పంపించాడు. బాగుందా? బాగుందమ్మా. ఇవి ఖర్చులకి నువ్వు సరిగ్గా స్నానం చేసి భోజనం అది చేస్తాను, ఇల్లు అది శుభ్రం చేస్తాను అంటే నీకు మళ్ళీ ప్రతి నెల చూస్తాను నేను. సరేనా? సరే. నేను వెళ్ళరానా? మంచిదే. సరే, వెళ్ళొస్తాను. సంతోషంగా ఉండండి.